నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొండా సురేఖ అంశం అనేది తారాస్థాయికి చేరుతా ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే కొండా సురేఖ, చిన్నారెడ్డి, జగ్గిడి ప్రభాకర్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొన్ని చర్యలు తీసుకుంది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సరే, వాస్తవానికి మాట్లాడుకుంటే కూడా జగ్గిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే కూడా ఆయన వచ్చిండు, ఓ రోజు గాంధీ భవన్ దగ్గర పంచాయతీ చేసిండు, పోయిండు, సైలెంట్ అయింది. దాని తర్వాత చిన్నారెడ్డి కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు చిన్నారెడ్డి వర్గం ఓ రోజు గాంధీ భవన్ దగ్గర ధర్నా చేసింది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి ఎవరైతే అంటే వనపర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తూడి మేఘారెడ్డి కూడా మల్లికార్జున ఖర్గేకు అప్లికేషన్ ఇచ్చిండు, సైలెంట్ అయిపోయిండు. కానీ కొండా సురేఖ అంశం మాత్రమే రోజు రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చిందో వెంటనే కొండా సురేఖ రిప్లై ఇచ్చింది. ఏమని? నా బిడ్డ మాట్లాడినట్టు వ్యాఖ్యలు నాకెట్లా ఆపాదిస్తారో, రాజకీయాల్లో ఆమె అభిప్రాయం ఆయనది, ఆమెది, కొండమురళి అభిప్రాయం కొండమురళిది, నా అభిప్రాయం నాది. వ్యక్తిగతంగా నేనెవరినన్నా అంటే నాకు నోటీసులు ఇవ్వండి, కానీ నా కూతురో నా భర్తో ఇంకోరు అంటే నాకెందుకు నోటీసులు అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడి వీటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి రిప్లై ఇచ్చింది. ఎవరికి? క్రమశిక్షణ కమిటీకి. ఇవ్వంగానే ఏం జరిగింది అనంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా మహిళా నేతలు కాల్వ సుజాత కావచ్చు, ఇందిరా శోభన్ కావచ్చు, ఇంకా చాలా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇట్లా చాలా మంది మహిళా నేతలు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళందరూ కూడా కొండా సురేఖను విమర్శించిండ్రు. నీ బిడ్డ అయితే నువ్వు వెనకేసుకొస్తావా? రాజకీయాలలో నీ బిడ్డ ఏంది, నీ బిడ్డ ఏంది, తల్లి ఏంది? ముఖ్యమంత్రి అన్నన్ని మాటలు అంటుంటే, నీ సొంత జిల్లాలోనే నీ సొంత గ్రామంలోనే ముఖ్యమంత్రిని పట్టుకుని అన్నన్ని మాటలు అంటుంటే మీరు ఎందుకు కామ్గా ఉంటారు? ఒకవేళ మీరు పార్టీ లైన్ దాటాలనిపిస్తే కనుక పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఘాటుగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే సిఎల్పిలా, ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్, సిఎల్పిలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 17-18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు వీళ్ళందరూ కలిసి ఏం చేసిరంటే మళ్ళా కొండా సురేఖకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఇక ముఖ్యమంత్రికి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టారు. మా ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే, పార్టీని ఎవరు ఉపేక్షించినా, పార్టీలని ఎవరు దాటినా కూడా నిర్మోహమాటంగా పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోవచ్చు అంటూనే కొండా సురేఖ మీద గౌరవం ఉన్నది. ముఖ్యమంత్రిని మాట్లాడితే బిడ్డను మందలించాల్సిన బాధ్యత మర్చిపోయి ఇంకా షోకాజ్ నోటీసులకు రీప్లై ఇచ్చి నాకేం సంబంధం లేదని చెప్తుందా అనేటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారం ఇట్లా ఉంటే మరోపక్క రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఏదో పిల్లకాకులు మాట్లాడుతూ ఉంటే దానికి మనకు సంబంధం లేదు, ముఖ్యమంత్రి నన్ను అభ్యర్థి నిలబెట్టినని చెప్పేసి మళ్ళీ ఆయన వర్షన్ ఆయన. ఈ వర్షన్ ఇట్లా ఉంటే మళ్ళా కొండా సురేఖ ఏం చేసింది? క్రమశిక్షణ కమిటీకి ఇంకొక లేఖ రాసింది. ఏమని రాసిందో ఒకసారి చూద్దాం రండి. నా వెనకాల ఉన్నటువంటి లేఖ ఇదే. సేమ్ కొండా సురేఖ మినిస్టరు, ఆమె అడ్రస్ గౌరవనీయులు మల్లు రవి గారు, చైర్మన్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ, గాంధీ భవన్, హైదరాబాద్. ఏంది? టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి నా వివరణ సమర్పించినప్పటికీ నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతలను బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనుక ఉన్న అదృశ్య శక్తులను గుర్తించి వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఈ ఒక్కలేని చూడండి. ఫస్ట్, మహిళా నేతలను బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో గుర్తించి, మహిళా నేతలు అంటే ఇప్పుడు నేను ఎందాక చెప్పినా కదా, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, దాని తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి వీటన్నిటి వెనకాల ఎవరో అదృశ్య శక్తి ఉన్నది అని చెప్పేసి ఆమె నిర్మోహమాటంగా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనకాల ఇంకొక ప్రచారం ఏం జరుగుతోంది అని అంటే, ఆ ప్రెస్ మీట్ పెట్టేదానికంటే ముందు రోజు వేం నరేందర్ రెడ్డి ఎవరైతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారో, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేత, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు, ముఖ్యమంత్రి నీడగా చెప్పుకున్నటువంటి వేం నరేందర్ రెడ్డి దగ్గర నుంచి ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఫోన్లు పోయినాయని చెప్పేసి ఒక వార్త. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తే, స్వయంగా వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తే కేవలం హాజరైంది మాత్రం 17-18 మంది అని చెప్పేసి కూడా ఇంకొక ప్రచారం జరిగింది. సరే, ఏది ఏమైనా కూడా ఎవరు ఫోన్ చేసిరు, ఎవరు చేపించారు అనేది సెకండరీ విషయం పక్కన పెడితే, మొత్తానికైతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల వెనకాల, ఆ మహిళా నేతలు దూషించిన ఆ దూషణల వెనకాల ఎవరో ఒకరిని నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉన్నది. అదృశ్య శక్తి ఎవరు ఉన్నారని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. వారి మీద చర్యలు తీసుకోవాలి. ఒక ఆడబిడ్డ మీద, ఒక బీసీ బిడ్డ మీద ఈ విధంగా నిందలు వేయడం తగదని చెప్పేసి
కొండా సురేఖ బహిరంగంగానే లేఖ రాసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కమిటీ నాకు జారీ చేసిన నోటీసులకు ఇప్పటికే రిప్లై ఇచ్చిన, నాయకత్వంపై క్రమశిక్షణ నియమాలపై సంపూర్ణ గౌరవం ఉన్నది, నాకు జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని కూడా కోరాను. అయినప్పటికీ పలువురు సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతలు ఒకే తరహాలో సమన్వయపూర్వకంగా నన్ను నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ వ్యాఖ్యల వెనుక ఏదో ఒక అదృశ్య హస్తం ఉన్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నదని చెప్తున్నది. అట్లున్నది ఆ వర్షన్. ఒక నిమిషం. రైట్. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కంటే ఎవరో వారిని ప్రేరేపిస్తూ నిర్దేశిస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతున్నది నాకు. ఇక మనం జూమ్ చేసి కూడా చూద్దాం. ఇవన్నీ ఓవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే జరగడము మరింత ఆందోళన కలిగించేటువంటి విషయం. కాబట్టి వెనుక ఉండి పలువురు పార్టీ నాయకులను ఒకే విధమైన వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహిస్తూ సమన్వయం చేస్తూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నానంటూ కూడా కొండా సురేఖ మళ్ళీ అదే ఒత్తి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ. నా వివరణలో నేను పార్టీపై, పార్టీ క్రమశిక్షణ నియమాలపై పూర్తి గౌరవాన్ని స్పష్టంగా ప్రకటించాను. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలనైనా నాపై తీవ్రమైన మాటలతో సామూహికంగా దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తున్నది. నన్ను బహిరంగంగా నిందిస్తూ నా రాజకీయ భవిష్యత్తుపై విమర్శలు, తీర్పులిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి లేఖ. ఇదే చెప్పింది మొత్తం కూడా. వాళ్ళంతా ఒకటే లైన్ లో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా కొండా సురేఖని టార్గెట్ గా చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమవుతున్నది. సో వాళ్ళందరూ అట్లా మాట్లాడుతుంటే ఒక బీసీ మహిళ, ఒక మంత్రిగా ఉన్నాను, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేశాను నేను. నా మీద అంతమంది దాడి చేస్తూ ఉంటే మరి పార్టీ ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నది? క్రమశిక్షణ కమిటీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు? అంటే క్రమశిక్షణ కమిటీని కూడా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారా అనేటువంటి ఆమె వర్షన్ అంతా కూడా చెప్పింది. సో ఈ వ్యాఖ్యలన్నింటికి మల్లు రవి కూడా స్పందిస్తూ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాము, పరిశీలిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా కొంత కుట్ర జరుగుతుందా అనే దానికి కూడా కొండా సురేఖ లేఖనే స్పష్టంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అది అట్లా ఉంటే ఇవాళ మార్నింగ్ ఏం జరిగిందనంటే, ఇక్కడ రండి ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడదాం. ఇక్కడ ఒక సుమో ఉంది, టాటా సుమో, ఇట్లా రౌండ్ గా ఉన్నది, తిప్పుకొని వచ్చి ఆడ పెట్టింది. దాంట్లోకి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని కారులోకి ఎక్కిస్తున్నారు, అంటే కిడ్నాప్ చేస్తున్నారు. ఒక 4-5 కలిసి ఆ వ్యక్తి బయటకు వస్తా ఉంటే కూడా ఆయనను తిరిగి మళ్ళీ కాళ్ళు చేతులు పట్టుకుని ఆ సుమోలోకి ఎక్కిస్తున్నారు. సుమోలోకి ఎక్కించి ఆల్రెడీ ఈడ వేరే వాళ్ళు ఆగినరు, ఒక కుక్క మరుగుతున్నది, వాళ్ళు వీళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ రైట్ ఎక్కించుకున్నారు, చలో పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరంటే ఆయన గతంలో కొండా సురేఖకు ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ వాళ్ళ డ్రైవర్. ఈయన కిడ్నాప్ కాబట్టినటువంటి వ్యక్తి సుమంత్ వాళ్ళ డ్రైవర్. గతంలో ఇదే సుమంత్ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. డబ్బులు తీసుకోవాలని చెప్పి బెదిరించడం చెప్పేసి చాలా రకాల ఆరోపణలు, గన్ను పెట్టి పేల్చారు, ఇట్లా ఏదేదో మాట్లాడుకుని అప్పుడు కూడా కొండా సురేఖను కొంత డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు, సుమంత్ని అడ్డం పెట్టుకోవాలని చెప్పేసి ఒక వార్త నడిచింది. సో ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ అంశం తారాస్థాయికి చేరుతూ ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇక్కడ సుమంత్ తెర మీదకి రావడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ సుమంత్ అనేటువంటి ఓఎస్డీ, ఎవరైతే అప్పుడు కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిండో, ఆయన ఒక వ్యాపారి దగ్గర 10 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి చెప్పేసి ఆయన బెదిరించిండని, ఆయన మీద దాడి చేసిందని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే ఆ 10 కోట్ల అడిగినటువంటి వ్యాపారి ఎవరున్నారు, ఆయన ఈ డ్రైవర్ ని కిడ్నాప్ చేసిండు. మరి సుమంత్ అడిగితే డ్రైవర్ ని ఎందుకు కిడ్నాప్ చేసిండు అంటే డ్రైవర్ ద్వారా లావాదేవీలు నడిపినట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా కొండా సురేఖ అంశం అయితే తారాస్థాయికి చేరుతా ఉన్నది. ఇది ఇట్లానే ఉంటే కనుక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఈ విషయం ఇట్లాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా కొండా సురేఖ రాజీనామా చేసే యోచనలు కూడా ఉన్నట్టుగా కూడా కొంతమంది సన్నిహితుల ద్వారా మనకు వస్తూ ఉన్నటువంటి సమాచారం. సో ఎందుకంటే పార్టీలో ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో ఇట్లాంటి అవమానాలు భరించడం కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటది. మరోపక్క పార్టీ కూడా తాను పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే కూడా ఎంతటి వారిని కూడా ఉపేక్షించడానికి సిద్ధంగా ఉంటుంది పార్టీ.
మరి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తారా, లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి కొండా సురేఖ అవుట్ అయిందే అనుకోండి, నెక్స్ట్ ఆమె స్టెప్ ఎట్లా ఉండబోతుంది అంటే, చాలా మంది కూడా కొండా సురేఖ బీజేపీలోకి పోతే బాగుంటది, బీజేపీలో అయితే మళ్ళీ తన బాగా చాటు వచ్చినటువంటి అవకాశాలు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే, బీఆర్ఎస్ లోకి వెళ్తే ఇప్పటికే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావచ్చు, పరకాలలో ఉన్నటువంటి నియోజకవర్గం కావచ్చు, పరకాల నియోజకవర్గం కావచ్చు, అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కొంత బలంగా ఉన్నది. ఇంతకుముందు ఆల్రెడీ బీఆర్ఎస్ లో పనిచేసి బయటకు వచ్చింది. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీని అంటే ప్రతిపక్షాన్ని బాగా విమర్శించింది కాబట్టి మళ్ళీ దాంట్లోకి పోయేటువంటి అవకాశాలు లేదు. కాబట్టి అయితే ఒకవేళ తీన్మార్ మల్లన్న పార్టీలోకి కానీ లేదంటే బీజేపీలోకి కానీ వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి ఈ లేఖల ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాల ద్వారా కూడా ప్రజలు ఒక అంచనాకైతే వస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి రాక కోసమే అందరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి మరోపక్క మీనాక్షి నటరాజన్ కూడా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నది. చాలా మంది ఇంకేం మాట్లాడుతున్నారంటే, సరే కొండా సురేఖ మాట్లాడితే అంటే కొండా సుష్మితా పటేల్ మాట్లాడితే కొండా సురేఖకు మీరు ఆపాదిస్తున్నారే, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకంటలేరు సొంత అన్న కదా అని అంటే, నిన్న మొన్న మహేష్ కుమార్ గౌడ్ అన్నట్టున్నాడు, రాజగోపాల్ రెడ్డి లైన్ దాటి మాట్లాడలేదు కాబట్టి ఆయన మీద చర్యలు ఏం తీసుకుంటలేము, పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. అంటే మహేష్ కుమార్ గౌడ్ అంతో ఎంతో యాంటీగానే ఉన్నాడు, మల్లు రవి కూడా అంతో ఎంతో యాంటీగానే ఉన్నాడు. పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు రాబోయే రోజులలో నిన్న మొన్న 17-18 మంది పెట్టారు కదా, రేపు ఇంకొక 50-60 మంది కూడా పెట్టేటువంటి అవకాశం ఉన్నదట ప్రెస్ మీట్. సో ఇదంతా కూడా జరిగితే కనుక కొండా సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటికి పోతుందా, లేదంటే పొమ్మని లేక పొగ పెడుతున్నారు కాబట్టి పార్టీనే ఆమెని బహిరంగంగా సస్పెండ్ చేస్తుంది అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఒకటి నడుస్తుంది. ఇప్పుడు కొండా సురేఖను బయటికి పంపిస్తే ఇప్పుడు ఆ స్థానంలో మరొక బీసీ వాళ్ళకి మంత్రి పదవి రావాలి కాబట్టి మరి కొంతమంది బీసీ నాయకులు అత్యుత్సాహంగా మాట్లాడుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి దగ్గర కావడానికి, ఆ మంత్రి పదవిని భర్తీ చేయడానికి చాలా వరకు ముందుకొచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి ఇట్లా ఒక వార్త. మరోపక్క ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలకు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారని ఇంకొక వార్త. ఇలా రకరకాలుగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి బయటపడారంటే ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీటన్నిటికీ పులి స్టాప్ పడాలంటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిందే. మరి కొద్ది రోజుల్లోనే దీని మీదకి ఒక పులి స్టాప్ అనేది రాబోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి దీని మీద ఇరు వర్గాలు అంటే కొండా సురేఖ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎట్లా స్పందిస్తుంది రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే కనిపిస్తూ ఉన్నది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.